హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు పనసకాయ బిర్యానీ చూస్తామండి. పెళ్ళిళ్ళల్లో తింటూ ఉంటాం కదా, అది మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూస్తామండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, మటన్ కన్నా టేస్ట్ ఉంటుందండి ఇది తింటే. ఇది చేసే విధంగా చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా ప్లేట్కి ఆయిల్ రాసుకున్నామండి, కత్తికి ఆయిల్ రాసుకొని పనసకాయ తీసుకున్నామండి. లేత పనసకాయ తీసుకోవాలి, బాగుంటుంది. ఇది ఇట్లా పీసులు పీసులుగా కట్ చేసుకున్నాను. మాకు ఇక్కడ చెట్లలో దొరుకుతాయండి, చాలా బాగుంటాయి పనసకాయలు. బాగా ఇట్లా తొక్క తీసేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని మధ్యలో ఉండేది కానీ తీసేసుకోవాలండి, మధ్యలో ఉండేది టేస్ట్ ఉండదు. దానికని ఇట్లా తీసేసి మంచిగా కట్ చేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో ఇవి వేసుకోవాలండి. నీళ్ళల్లో ఉప్పు వేసి కలుపుకొని అందులో వేసేసుకున్నాను. ఇంకొక కాయ కానీ కోసుకుంటున్నానండి. సేమ్ అదే విధంగా ఇట్నే కట్ చేసి తీసి అన్నీ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయండి అన్నానికి. బాస్మతి రైసు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను, నీళ్లు మరిగించుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి బిర్యానీ ఆకు, లవంగాలు, ఎలాచి, దాల్చిన చెక్క వేసుకున్నాను. ఇప్పుడు అరగంట నానిన బియ్యం ఎత్తుకొని ఎసరులో వేసుకుంటాము. ఇప్పుడు బిర్యానీ కోసము గిన్నె పెట్టుకున్నానండి, బాగా హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. నేను పల్లి నూనె వాడతానండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఆయిల్లో. ఇప్పుడు మనం వాష్ చేసుకొని ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాం కదా పనసకాయని, అది తీసి ఇప్పుడు ఇందులోకి వేసుకుంటాం. ఉప్పు నీళ్ళల్లో నుండి తీసి కొద్దిగా వాచి నీళ్ళు లేకుండా ఇందులోకి వేసుకున్నాను ఆయిల్లోకి. అన్నం కానీ బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. మనం బిర్యానీ చేసుకుంటాం కాబట్టి చప్పగా వండుకుంటూ ఉంటుందండి ఉప్పు వేస్తే అన్నంలో. బాగా ఉడుకుతుంది. ఉడికినాక చిల్లులు గిన్నెలోకి వంచేసానండి. ఇది కొంచెంసేపు ఆరబెట్టుకుంటాము. ఇవన్నీ తీసేస్తామండి, ఆకులు వేసినాం కదా, అవి మనకు అవసరం ఉండదు. ఇంకా ఈ పనసకాయ కానీ బాగా ఫ్రై అవుతుంది. మనకు కొంచెం ఎక్కువ ముదురుకాయ అయితే ఇందులో వాటర్ వేసి కానీ ఇట్లనే ఫ్రై చేసేసుకోవచ్చండి బాగా. ఇప్పుడు మనకి ఇది లేతకాయ కాబట్టి మంచిగా ఉడికిపోయింది. అట్లా లేకపోతే పసుపు వేసి ఉప్పు వేసి నీళ్ళల్లో ఉడకపెట్టి కానీ వేసుకోవచ్చండి, కొంచెం ముదురుదైతే. ఇప్పుడు ఇది బాగా ఉడికింది కాబట్టి నేను గిన్నెలోకి తీసేస్తున్నాను. ఇట్లా తీసి గిన్నెలో పెట్టుకున్నాము. ఇప్పుడు పోపుకి దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ అనేసి, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకున్నామండి అదే ఆయిల్లోకి. ఇప్పుడు కాజులు వేసుకుంటాము. ఈ బిర్యానీలో కాజులు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఎర్రగడ్డలు, ఒక పెద్ద ఎర్రగడ్డలు 2 కట్ చేసి వేసుకున్నాను. ఎర్రగడ్డలు కానీ కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా. బాగా ఇట్లా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు వేసుకుంటామండి కొద్దిగా. అన్నంలోనూ ఉప్పు ఉందండి, చూసి వేసుకోవాలి. మనం పనసకాయ ఉడకబెట్టేటప్పుడు కానీ ఉప్పు వేసుకున్నాం, వేయించుకునేటప్పుడు నానబెట్టుకుంది ఉప్పు నీళ్ళల్లోనే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు. చూడండి ఎంత బాగా పనసకాయ ఉడికింది. ఇట్లనే కానీ ఒక పీస్ తిన్నానండి, చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు వేసున్నాం కాబట్టి బాగా అనిపించింది తినేటప్పుడు. మటన్ ముక్కలాగే ఉందండి తింటుంటే. బాగా ఇట్లా ఉడికిచ్చి వేసుకోవాలి. ఇంత ఉడికిందంటేనే మనకి బాగుంటుందండి బిర్యానీలో. బిర్యానీ ఎక్కువసేపు ఏం ఉడకపెట్టము. మళ్ళీ ఇవన్నీ వేసినాక ఇప్పుడు టమాటాలు వేసేసుకుంటాం.
ఇప్పుడు 3 పెద్ద టమాటాలు తీసుకొని వేసుకున్నానండి. ఇవిగానే మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి టమాటా కరిగింది, బాగా అట్లా కరిగిపోయేలాగా మంచిగా మూత పెట్టి ఇట్లా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేయడం వల్ల మనకు బిర్యానీ కానీ కలర్ఫుల్గా ఉంటుందండి. కొద్దిగా మిర్చి పౌడర్ వేస్తున్నాను. ఇది ఎక్కువ కారం ఉంటే బాగుండదు, లిమిట్గా వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేస్తున్నాము. మసాలా రెడీ అయిపోయిందండి బాగా. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న పనసకాయ వేసేసుకుంటాం. బాగా ఇట్లా ఒకసారి మసాలా అంతా కలిసేలాగా ఫ్రై చేసుకుంటాము. బిర్యానీ మసాలా ఒక స్పూన్ అంత వేస్తున్నానండి. మంచిగా ఈ మసాలా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటాము. ఇప్పుడు పెరుగు ఒక 3 స్పూన్లంత 3 గరిటెలంతా వేస్తున్నానండి. తీయటి పెరుగండి, ఇది పులుపు ఉండకూడదు, బాగా తీయగా బాగుంది. ఒక 3 గరిటెలంతా వేసుకున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసుకుంటాము. బాగా మిక్స్ అయిందండి, ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం వంచి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుంటాము. నీళ్ళు ఏం వేసుకోమండి, ఈ పెరుగులో ఉండే చెమ్మ సరిపోతుంది. మనకి పనసకాయ కానీ మంచిగా ఫ్రై అయ్యింది కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఇది దమ్ పెట్టుకున్నామంటే మంచిగా సరిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉందండి. ఇప్పుడు నెయ్యి వేసుకునేటప్పటికి ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటాము. కొద్దిగా లో ఫ్లేమ్ అయినా పర్లేదండి పెట్టుకొని ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు పుదీనా, నెయ్యి, కొత్తిమీర అన్నీ చల్లుకుంటున్నాము. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నానండి బరిష్టా. ఈ ఫ్రైడ్ ఆనియన్ కానీ మంచి టేస్ట్ వస్తుంది. 10 మినిట్స్ మంచిగా దమ్ పెట్టుకున్నాము, బాగా ఉడికిందండి మంచిగా. ఇప్పుడు ఆ 10 మినిట్స్ రెస్ట్ తీసుకుంటుందండి. అది ఇప్పుడు గమ్మను మూసి పెట్టేసి వదిలేసి ఇప్పుడు మనం దమ్ తీసాము. చూడండి ఎంత బాగా బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి పనసకాయ బిర్యానీ. నేను ఫస్ట్ టైం తిన్నానండి, మా వారికి కానీ చాలా బాగా నచ్చింది. మటనే అన్నట్టే అనిపించిందండి తింటుంటే. ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను. ఈ కాజుతో పాటు ఈ పనసకాయ ఎత్తుకొని తింటుంటే అసలు చాలా బాగుండిందండి. మీకు కానీ ఇట్లా పనసకాయ దొరికిందంటే ఒక్కసారి బిర్యానీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే వ్యూవర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈ బిర్యానీతో ఎంజాయ్ చేస్తానండి. ఓకే బాయ్.